మన సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన సనాతన ధర్మంలో చెప్పిన విధి విధానాలను వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఒక విషయం మీదే ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుందమ్మా. స్త్రీ నెలసరి సమయంలో కూడా దేవతామూర్తుల్ని పూజించుకోవచ్చని, దేవాలయాలకు వెళ్ళి అర్చన అభిషేక హోమాల్లో పాల్గొనవచ్చు అని ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుందమ్మా. నిజంగానే ఒక స్త్రీ పీరియడ్స్ సమయంలో దేవాలయాలకు వెళ్ళి దేవతామూర్తులను పూజించుకోవచ్చా? అది అందులో మన శాస్త్రంలో ఏం చెప్పబడింది? దీని గురించి శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, శాస్త్రాల్లో ఏమీ ఇది కాదండి అసలు. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను చెత్త మనం ఇల్లంతా చిమ్ముతాము, చెత్తను ఎక్కడ పెడతాం? దాని స్థానం ఎక్కడ ఉంచాలో అవును. అక్కడే ఉంచుతాం, అవును. అవునా? అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం, చెత్తను మాత్రం ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాం. అవును. అట్లాగే ఏంటంటే మన శరీరంలో, అంటే స్త్రీ శరీరంలో నెలసరి రావటానికి ఏదైతే ఉపక్రమిస్తుందో దాన్ని ఏం చేస్తారు, అదేమవుతుందంటే మనం పూజ చేసుకుంటూ కూర్చునేటప్పుడు మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ మన చక్రాలన్నీ రిలీజ్ అయ్యి అప్పుడు మనం ప్రసరించే రక్తం ఏంటంటే పైకి ప్రసరిస్తూ ఉంటుంది. మనం చేసే ఓంకారంలో కానీ ఏదైనా కానీ ఆ ఉచ్చారణల ద్వారా రక్తం పైకి ప్రసరిస్తూ ఉంటుంది, అలా అని కిందికి ప్రసరించదు. రెండోది వచ్చేసి ఆ స్త్రీ బహిష్టు సమయంలో మాత్రం అది చెడు రక్తం అంతా పోతూ ఉంటుంది. అలాంటి సమయంలో వాళ్ళు చాలా చికాగ్గా ఉంటూ ఉంటారు. అసలు ఇట్లాంటి సందర్భాలు మనం మాట్లాడటానికి కూడా ఇదే, కానీ వాళ్ళు చాలా చికాకుగా ఇదిగా ఉంటారు. అలాంటి సమయంలో దేవుణ్ణి ఎలా పూజిస్తారండి? అందరి శరీర తత్వాలు ఒకలాగుండవు. ఒక ఆవిడ ఎవరో ఏదో చేసిందని చెప్పేసి రెండో వాళ్ళు కూడా అలా చెయ్యాలని చూస్తే అసలు ఇంకా పవిత్రత ఏముంది? మనం గుడికి పవిత్రత కోసమే వెళ్తున్నాం. ఆ పవిత్రత దెబ్బతిన్నప్పుడు మనం ఇంకా గుడికి వెళ్ళటం ఎందుకు? మనం ఎక్కడైనా ఎలాంటి పనులైనా ఏదైనా చేయొచ్చు అన్న ఇది వస్తుంది కదా. సో అది మనం గుడికి వెళ్తున్నామంటే ఒక పవిత్రత, ఒక మంచి బట్టలు కట్టుకొని లేకపోతే ఇది చేస్తూ వెళ్తాం. ఇప్పుడు ఆమె ఎవరో చేసింది అని చెప్పని మనం కూడా అదే పని చేస్తే రేపు మన వల్ల అది మంచి కాదండి, మన వల్ల ఇంకొకళ్ళకి చెడు జరుగుతుంది. జరిగిందే అనుకోండి, మేబీ వాటి వల్ల ఏదన్నా నష్టం జరిగింది అనుకోండి, మనకు జరగకపోవచ్చు. అలా వచ్చి ఆమె పూజలు చేస్తుంది, ఆమె ఇది చేస్తుంది, దానివల్ల వేరే వాళ్ళకు కూడా జరిగింది అనుకోండి, అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? నేను వచ్చి చేసుకున్నాను, నా ఇష్టం, నిన్ను రమ్మన్నానా, వచ్చి చేయమన్నానా, దానివల్లే ఇదైంది ఏంటి అని కూడా అంటారు. ఇప్పుడు నేను రమ్మన్నాను చేయమన్నాను కానీ దానివల్లే నీకు ఇట్లా అయిందని గ్యారంటీ ఏంటి? నీకు ఇంతకుముందే ఏదో ఉండుంటుంది. ఇలాంటి విషయాలు కూడా అన్నీ బయటకు వస్తుంటాయి. అసలు ఏంటంటే అండి, అలాంటి సమయాల్లో స్త్రీ బహిష్ట అయిన సమయాల్లో పూర్వకాలంలో ఏం చెప్పేవాళ్ళు అంటే, వాళ్ళని ఒక గదిలో ఉంచేవాళ్ళు, 3 రోజులు కదలకుండా వాళ్ళకు కావాల్సిన సాత్విక ఆహారాన్ని, ఏదైతే తీపి పదార్థాలు, పులగము ఇలాంటివి పెడుతూ వాళ్ళని కొంచెం వాళ్ళ బాడీ హీట్గా ఉంటుంది కాబట్టి, హీట్ అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి వాళ్ళు ఈ సిస్టమ్ అనేది ఒకటి కనిపెట్టి 3 రోజులు పక్కన ఉంచేసి 4వ రోజు స్నానం చేసి 5వ రోజు కూడా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడి గుడిలోకి వచ్చి దేవుడు గదిలోకి వచ్చి పూజ చేసుకోవటం అనేది అసలు పాతకాలంలో మన సనాతన ధర్మంలో చెప్పబడింది. పాతకాలం వాళ్ళు చేసింది కూడా ఇదే. వినాశకాల విపరీత బుద్ధి అంటారు చూసారా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అదే. ఇప్పుడు అది దాని మంచికి కాదు కదా, చెడుకే వచ్చింది. ఇలాంటివన్నీ చేస్తూ వెళ్తే మరి చూస్తూ ఉన్నాం పాతకాలంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నామో, మనం ఏ తీరుని వెళ్తున్నాము. పిల్లలు కూడా చెప్పింది వినట్లే. ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఇంట్లో చెప్పాలండి, పాతకాలం పద్ధతి పాటించాలి ఈ విషయాల్లో మాత్రం. వాళ్ళ కుటుంబ దీన్ని బట్టి 3 రోజులు ఉంటే 3 రోజులు, 4 రోజులు ఉంటే పాటించాల్సిందే. ఇది మేము చెయ్యము సైన్స్ అది ఇది అంటే మాత్రం ఈ విషయంలో మాత్రం కుదరదండి. సైన్స్ ఉండొచ్చు గైనిక్ పరంగా, సైన్స్ అంటే మళ్ళీ గైనిక్ పరంగా వెళ్ళచ్చు. దాన్ని తీసుకొచ్చి మన ధర్మానికి, సనాతన ధర్మానికి, దేవుడికి ముడిపెట్టడం సమంజసం కాదు అది అని నా అభిప్రాయం. సో ఇది ఎందుకంటే మనం ఇలా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే కొంతకాలానికి ధర్మం అనేది నశించిపోతుంది, అధర్మం పెరిగిపోతుంది. ఇప్పటికే కలి ప్రభావం చాలా ఉంది పిల్లల మీద. ఆడపిల్లలు జుట్టు విరబోసుకోకూడదు అంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు? అందరూ జుట్లు విరబోసుకొనే కనబడుతున్నారు. జుట్టు విరబోసుకొని అసలు పూజ చేయకూడదు. లాస్ట్లో ఈ కొసలు ఉంటాయి చూసారా, కొసల దగ్గర ఏ టైం పడితే ఆ టైంలో ఉంటూ ఉంటే శని
ఎక్కువ ఆ ప్రభావితం చూపిస్తుంది అక్కడ. అందుకనే ఆడపిల్లలు తల ఇది చేయకూడదు అంటారు. అందుకనే ఈరోజు ఈ కాలం ఆడపిల్లలు కూడా అమ్మ వాళ్ళు చెప్పింది వింటే ఇలాంటి భవిష్యత్ సమయాల్లో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే మాత్రం అది మంచి పద్ధతి కాదండి. అసలు మనం వెళ్ళాం 4 రోజులు ఆ లోపల ఉండి మన ఇంట్లోనే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాం. మరి అలాంటప్పుడు గుళ్ళో వెళ్ళి ఎలా చేస్తాం? అది సమంజసం కాదు కదా. అమ్మా చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ అండి.